హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో మెత్తడి పకోడీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మాకైతే క్లైమేట్ చాలా కూల్గా వర్షం పడుతూ ఉంది. సో ఈవినింగ్ వేడివేడిగా ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే ఉంటుందండి. ఆ ఫీలింగే వేరే లెవెల్ అనుకోండి. నేను చేసే ఈ పకోడీ చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ద బెస్ట్ పకోడీ రెసిపీని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఈ పకోడీ తినే కొద్దీ తినాలనిపించే విధంగా ఉంటుందండి. తిన్నంతసేపు చేతికి నోటికి ఉన్న బంధం తెగిపోదండి. అంత బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ కూల్ అండ్ వింటర్ విత్ రెయినీ టైంలో ఎంజాయ్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనం ఈ పకోడీ కోసం ఉల్లిపాయలను అయితే కట్ చేసుకోవాలి. చీలుకులుగా కాకుండా ఉల్లిపాయలని 2 పీసెస్గా కట్ చేసుకొని ఆ హాఫ్ పీస్ని అడ్డంగా కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్న పీసెస్గా ఏమీ అవసరం లేదండి. పెద్ద ముక్కలుగా ఉంటేనే ఈ పకోడీకి చాలా బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయలని ఒక ప్లేట్లోకి తీసుకొని గుప్పెడు కొత్తిమీరను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొంచెం 2 రెబ్బల కరివేపాకు, అలాగే కొత్తిమీరను కూడా అన్నింటినీ యాడ్ చేసుకోవాలండి. దీనిలోకి 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ బాగా కలపాలండి. బాగా పిసికి కలుపుకుంటే చేత్తో వాటిలోంచి వాటర్ ఊరుతుంది. ఇలా కలపడం వల్ల మనం కట్ చేసి వేసిన ఉల్లిపాయలు కూడా ఏ పీసెస్కి ఆ పీసెస్ విడిపోయి చాలా బాగుంటుందండి పకోడీ కూడా. ఇప్పుడు దీనిలోకి 2 కప్పులు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. కప్పులు అంటే తెలుసు కదండి, ఇది మెజరింగ్ కప్స్తో నేను కొలిసానండి. 2 కప్పులు అయితే సరిపోతుంది. ఇలా శనగపిండి వేసాక ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని అయితే యాడ్ చేయాలండి. ఖచ్చితంగా నెయ్యి అయినా డాల్డా అయినా యాడ్ చేస్తేనే మనకు ఆ టేస్ట్, ఆ స్ట్రక్చర్ బాగుంటుందండి. పకోడీ అయితే బయట వాళ్ళు చేసేటప్పుడు డాల్డా వేస్తారండి, అది అంత హెల్దీ కాదు. ఇతటి పకోడీకి మాత్రం ఖచ్చితంగా నెయ్యి అయినా డాల్డా అయినా పడాల్సిందేనండి. అలా అయితేనే ఆ టేస్ట్, ఆ స్ట్రక్చర్ అంత టేస్టీగా రావడానికి కారణం ఏంటంటే నెయ్యిని వేయడమేనండి. డాల్డాని యూజ్ చేస్తే అంత హెల్దీ కాదనే నా ఉద్దేశం అండి. అది మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా డాల్డా అయినా నెయ్యి అయినా పడితేనే ఆ టేస్ట్ అండి ఈ పకోడీకి. కానీ ఆయిల్ని అయితే యూజ్ చేయొద్దండి. ఇలా నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఇడ్లీ పిండి ఎంత జారుగుంటుందో అలానే కలుపుకోవాలండి. ఇడ్లీ పిండి మాదిరిగానే కలుపుకోవాలి. అలా అయితేనే మన పకోడీ ఆ టేస్ట్ కానీ ఆ గుల్లతనం కానీ వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పిండిని చాలా స్పీడ్గా 1 or 2 మినిట్స్ మనం బాగా మర్దన చేస్తూ కలుపుకుంటేనే ఆ గుల్లతనం అనేది ఆ పకోడీకి వస్తుందండి. ఇది మాత్రం ఎవరు మిస్ చేయొద్దు. ఇలా చేస్తేనే బాగుంటుంది. లేదంటే బయట గట్టిగా ఉండి లోపల ఉడకకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని వేడి నూనెలో మనం ఇలా డ్రాప్ చేసుకోవాలి చేత్తోనేనండి. చాలా ఈజీ అండి, ఏం లేదు. ఇలా తీసి కొంచెం పకోడీ వేయడం అందరికీ తెలిసే ఉంటుంది, నాకు తెలిసి. ఇలా వేసుకున్న పకోడీని మనం మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. లోలో మాత్రం పెట్టొద్దండి. ఒకవేళ మనం సిమ్లో పెట్టి పకోడీని వేపుకుంటే పకోడీ అంతా ఆయిల్ పీల్చేస్తుందండి. అలా మాత్రం చేయొద్దు. మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి పకోడీని. ఇలా వేగుతున్న పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇలా ఆయిల్ స్ట్రెయిన్ చేసుకొని వేరే ప్లేట్లో టిష్యూ వేసుకొని తీసుకుంటే మన ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తుందండి టిష్యూ. సో ఇలా ఈ విధంగా అన్ని ఆయిల్ని మనం 1 by 1 వేసుకొని తీసేసుకోవడమేనండి. మనకు పకోడీ అయితే రెడీ అయిపోతుంది. సో చూశారు కదా పకోడీని ఎలా వేయాలో. దీనిలో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని, అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఇంకో విషయం అండి, పిండిని కలిపేటప్పుడు 2 మినిట్స్ స్పీడ్గా మర్దన చేస్తూ కలుపుకుంటే ద బెస్ట్ మెత్తటి పకోడీని రెసిపీని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. సో మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.